ఏమండి, కాస్త గుడ్లు తీసుకురండి. ఎగ్సా? ఎందుకు? ఆల్రెడీ వంట చేసావు కదా. నిస్సీకి ఆ కర్రీ వద్దంట. ఎగ్ రైస్ అయినా చేస్తాను. అవునా, సరే. నిస్సి, నీకు అమ్మ చేసిన కూర నచ్చలేదా? అంటే ఆ కర్రీ నాకు అసలు నచ్చదు దేవా. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా వారంలో 2 సార్లు అయినా చేస్తుంది. నీకు నచ్చని వంట ఉన్నప్పుడు నచ్చింది నువ్వే చేసుకోవచ్చు కదా. మళ్ళీ అమ్మనెందుకు ఇబ్బంది పెట్టడం? నేనా? నాకు వంట అంతగా రాదు దేవా. చేస్తేనే కదా తెలుస్తుంది. సరే. అప్పటినుంచి వంట రూమ్లో ఏం చేస్తున్నావు? నేను టొమాటో రైస్ చేసుకుంటున్నాను. అవునా? అవును. దేవా, ఇది ఎలా ఉందో చెప్పవా? ఇదేంటి ఇలా ఉంది? అస్సలు బాలేదు. ఇది అసలు వంటనేనా? బాధపడుతున్నావా? అమ్మ కూడా ఎన్నోసార్లు నువ్వు అన్నప్పుడు బాధపడి ఉంటుంది కదా. 30 నిమిషాలు వంట రూమ్లో ఉండి ఒక వంట చేసి ఇస్తే బాలేదు అని ఈజీగా చెప్పినందుకు నీకు బాధ, కోపం కలిగాయి. మరి అమ్మ పొద్దున్న 1 గంట నుంచి 2 గంటలు, సాయంత్రం 1 గంట నుంచి 2 గంటలు కష్టపడి వంట చేస్తే ఈజీగా బాలేదని ఇది వంటనేనా అంటే తనెంత బాధపడుతుంది చెప్పు. అవును, ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో తప్పులేదు, కానీ చెప్పే విధానం ఉంటుంది. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. సరే దేవా, ఇప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పినట్టు వింటాను. కానీ ఇప్పటికైతే ఆ కర్రీ తినలేను, ప్లీజ్. క్యాబేజీనా? అవును. ఈ సృష్టిలో కలుగజేసిన ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది. అది క్యాబేజీలో అయినా. ఏంటో ఉద్దేశం అంటే అది మనిషి జీర్ణాశయానికి ఉపయోగపడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరియు క్యాబేజీలో విటమిన్ సి, కే, ఫైబర్ ఉంటాయి. ఇలా ఎన్నో పోషక విలువలతో నిండి ఉంది. దీనిని తిన్న వారిలో వీటన్నిటినీ కలిగించడమే దీని ఉద్దేశం. సృష్టిలో చేసిన ప్రతిదీ మంచిదై ఉన్నది. సారీ దేవా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటాను.